హలో అందరికీ. మీరెప్పుడైనా క్యాప్సికమ్ స్టఫ్డ్ ఆలూ కర్రీ తిన్నారా? చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆలూ స్టఫింగ్‌తోని అలాగే టొమాటో గ్రేవీ ఈ రెండిటి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. మస్ట్ ట్రై అని చెప్పాల్సిందే. ఫస్ట్ క్యాప్సికమ్‌ని ఇలా కట్ చేసేసుకోవాలి. పై భాగాన్ని కట్ చేసుకొని లోపల గింజలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని తీసుకొని అది బాగా స్మాష్ చేసేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే చిన్న ముక్కల కింద తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నామో అందులోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ని అందులో యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీకి చిన్న చిన్న క్యాప్సికమ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఆ క్యాప్సికమ్ ఒక్కసారి వేగిన తర్వాత ఒక 3 టమాటాల వరకు ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీని కూడా వేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఆలు స్టఫింగ్ కూడా వేసేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోతే ఉప్పు కారం యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు ఇలా బాగా ఉడికించేసుకోండి. ఇలా ఉడికిపోయిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.